మనం ఎంతో ఇష్టంగా కట్టుకునే బిల్డింగ్స్ అన్నిటికీ అందమైన రంగులు వేస్తూ ఉంటాం. ఈ రంగుల సొగసు సంవత్సరాల తరబడి నిలబడాలంటే క్వాలిటీ పెయింట్స్ చాలా ఇంపార్టెంట్. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి సంస్థ టెక్నో పెయింట్స్. ప్రొఫెషనల్ వర్కర్స్ టీమ్ తో ఆన్ టైమ్ లో పెయింటింగ్ వర్క్ కంప్లీట్ చేయడం పెద్ద టాస్క్ గా ఉంది. ఈ విషయంలో టెక్నో పెయింట్స్ కస్టమర్లకు భరోసాగా నిలుస్తుంది. థర్డ్ పార్టీ సర్వీస్ కాకుండా డైరెక్ట్ గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. పెయింట్స్ ఇండస్ట్రీలో ఇతరులు ఎవ్వరూ ఆఫర్ చేయలేని సర్వీసెస్ కేవలం టెక్నో పెయింట్స్ మాత్రమే అందిస్తోంది. కేవలం ప్రోడక్ట్స్ విక్రయంతో సరిపెట్టకుండా బిల్డింగ్స్ కు రంగుల హంగులు అద్దడంలోనూ టెక్నో పెయింట్స్ సేవలు అందిస్తోంది. ఇందుకోసం ఈ సంస్థ విస్తృత స్థాయిలో నెట్వర్క్ కలిగి ఉంది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఆ సంస్థ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్. సార్, బేసిక్గా మిగతా అన్ని కంపెనీస్ కూడా మనకి ఫోకస్ చేసేది రీటైల్ మార్కెట్ గురించి. సో మీరు అక్కడ ఏమైనా లూజ్ అవుతున్నారా? ఒకవేళ లూజ్ అవుతే దాన్ని ఎలా ఫోకస్ చేయబోతున్నారు? యాక్చువల్గా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అప్లికేషన్ సర్వీసెస్లోకి ఎందుకు వచ్చామంటే మా ప్రొడక్టు మా సర్వీసెస్ని క్వాలిటీగా మేము ప్రూవ్ చేసుకుంటానికి ఫస్ట్ ఇనిషియల్ స్టెప్గా దాన్ని తీసుకున్నాం. సెకండ్, ఇప్పుడు మేము తీసుకుపోయే స్టెప్ ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో మాకు ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర, తెలంగాణ, కొంత కర్ణాటక 1800+ టచ్ పాయింట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. అంటే రీటైల్ డీలర్స్ ఆల్మోస్ట్ ఒక 25 to 30 డిపోస్ కూడా ఓపెన్ అయింది. అదర్ కంపెనీస్కి ఇన్ని డిపోస్ లేవు. జనరల్గా ఏంటంటే మా సర్వీసెస్ని మా డీలర్స్కి లేకపోతే మా ఎండ్ కస్టమర్స్కి విత్ ఇన్ ది టైం ఒక 4 to 6 hours ప్రతి డీలర్కి మా సర్వీసెస్ అవైలబిలిటీ ఉండాలని చెప్పేసి మా డిపోస్ కూడా ఎక్కువ ప్లాన్ చేసాం. ప్రతి డిస్టిక్లో కూడా డిపోస్ ప్లాన్ చేసాం అనమాట. ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఆల్రెడీ స్టార్టెడ్. నెక్స్ట్ 5 yearsలో దీన్ని కంట్రీలో 25,000 టచ్ పాయింట్స్ అంటే 25,000 డీలర్స్ని అపాయింట్ చేయాలనేది మేము టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. 100% ఆల్రెడీ మేము ఒక 1 yearలోనే మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నాక 8 to 9 monthsలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 1800 టచ్ పాయింట్స్ని అపాయింట్ చేసాం 9 monthsలో. ఓకే, 5 yearsలో 25,000 అనేది చాలా మినిమం నెంబర్. అది చాలా బిగ్ నెంబర్ చేయబోతున్నాం మేము. దాంట్లో కొంత కాంపిటీషన్ ఉంటుంది, ప్రైజ్ ఉంటుంది, స్కీమ్స్ ఉంటాయి. అది కొంచెం టఫెస్ట్ అయినా కానీ దాన్ని మేము బాగా మా టీంతో మానిటరింగ్ చేస్తున్నాం. మంచి దాన్ని సర్వీసెస్లో కానీ క్వాలిటీలో కానీ బెస్ట్గా మేము మార్కెట్ ఇవ్వాలనేది మా ఆలోచన అనమాట. సార్, యాజ్ ఎ ఫౌండర్గా మీ విషన్ ఏంటి సార్ టెక్నో పెయింట్స్ మీద? టెక్నో పెయింట్స్ని మేము ఆల్రెడీ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా డిస్కస్ చేసుకున్నాము. మాకు కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ వాటన్నిటికీ మేము అట్రాక్ట్ అవ్వాలనుకోవట్లేదు. నా విజన్ వచ్చేసరికి మా ఆర్గనైజేషన్లో ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ తీసుకొని ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ చేస్తున్నాం, ఆర్గనైజేషన్ లీడర్షిప్ స్కిల్స్ ఉంటే లీడర్స్గా డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కంపెనీ నిలబడాలి, కంపెనీ గ్రో అవ్వాలంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒకటి ఉండాలి, ఇంకోటి ఆర్గనైజేషన్లో కూడా లీడర్షిప్ తయారవ్వాలి. అప్పుడే ఆర్గనైజేషన్ బాగా గ్రోత్ వస్తుంది అనమాట. మేము ఒక 25 yearsకి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం ఈ ఆర్గనైజేషన్కి. ఈ టెక్నో పెయింట్స్ అనేది పాన్ ఇండియాలో టాప్ 5 కంపెనీస్లో 100% టెక్నో పెయింట్స్ అనేది ఇండియాలోనే టాప్ 5 కంపెనీస్లో ఇది ఒక కంపెనీ అవ్వబోతుంది. ఎందుకంటే టీం కూడా చాలా బెస్ట్ టీం ఉంది మా ఆర్గనైజేషన్లో. మేము తయారు చేసిన టీము, ఆ టీముకి కూడా ఆ విజను వాళ్ళకి ఆ గోల్స్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వబోతున్నాం అనమాట. నెక్స్ట్ జనరేషన్స్కి ఒక పెద్ద ఆర్గనైజేషన్. ఈరోజు చూస్తే మీరు టాటాలు, బిర్లాలు, అంబానీలు లేకపోతే ఈరోజు మన ఇండియాలో 50% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆ కంపెనీస్. అలాంటి కంపెనీగా దీన్ని కూడా డెవలప్ చేయాలనేది మా ఆలోచన అనమాట.